నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. జనసేన సమావేశాలు గురువారం ప్రారంభమై 3 రోజుల పాటు విశాఖలో జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీలో అంతర్గతంగా నెలకొంటున్న అసంతృప్తిని గమనించే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అంతర్వర్గాల ద్వారా సమాచారం. ఇకపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉండకూడదు, వారికి దగ్గరగా ఉండేలా నాదెండ్ల మనోహర్ కు మరోసారి బాధ్యతలు అప్పగించాలన్నది ఆలోచనగా ఆ వర్గాల ద్వారా సమాచారం. జనసేన పార్టీ కూటమిలో చేరినప్పుడు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు ఇచ్చిన అభయం, చెప్పిన మాటలు వేరు, జరుగుతున్నది వేరు. నామినేట్ పదవుల్లో 1/3 మనదే అన్నారు. అందువల్లే ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు రాకుండా సర్దుకోమన్నారు. పార్టీ జనాలు అధినాయకత్వం చెప్పినట్లే సరిపెట్టుకున్నారు. కానీ అధికారం అందిన తరువాత పదవుల పంపకం అలా జరగటం లేదని జనసేన పార్టీ క్యాడర్లో అసంతృప్తి ఉంది. నామినేటెడ్ పదవులు 10/1 విదల్చుతున్నారని బహిరంగంగా ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇచ్చిన వాటిల్లో కూడా పెద్దగా ప్రాధాన్యత లేనివి జనసేన పార్టీ నాయకులకు కట్టబెడుతున్నారన్నదే ముఖ్యంగా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధికారంలో ఉన్న చోట లేదా లేని చోట కూడా ఆ పార్టీ నేతల్లో దిగువ స్థాయి కేడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఉండడం లేదు, గట్టిగా మాట్లాడడానికి అవకాశం లేదు. ఎవరైనా పొరపాటున మాట్లాడినా పార్టీ అధినేతనే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మొదటి రోజు సమావేశంలో కూడా ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు జనసేన అధిపతి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా గీత దాటితే వారిపై అవినీతి లేదా ఇతర ఆరోపణలు వస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దీంతో లోపల పార్టీ నేతల్లో అసంతృప్తి పేర్కొని పోతోంది. మొన్నటికి మొన్న నాగబాబు ముందు ఓ చోట నేత గట్టిగా మాట్లాడుతుంటే మైక్ లాక్కున్నారు. ఇప్పుడు అసంతృప్తిని కంట్రోల్ చేయడం వరకు బాగానే ఉంటుంది, కానీ మరోసారి ఎన్నికలు వచ్చాక కంట్రోల్ చేసిన ఫలితం కనిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో వివిధ సమస్యల మీద పవన్ అస్సలు మాట్లాడడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం మద్దతుగా అయిన దానికి కాని దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇది ఆయన ఇమేజ్ని తగ్గిస్తుంది అని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు పవన్ స్పందించిన వైనం, ఇప్పుడు మౌనంగా ఉన్న తీరు జనం పరిశీలిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఉత్తరాంధ్రలో సమావేశానికి దారి తీశాయి అనుకోక తప్పదు. కానీ సమావేశం నిజాయితీగా, నికార్సుగా జరుగుతుందా లేక కేవలం భజనలకే పరిమితం అవుతుందా అన్నది చూడాలి. పవన్ కళ్యాణ్ తొలి రోజు ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు, కానీ ఆ సమావేశంలో ప్రజాప్రతినిధులు నేరుగా నిర్మోహమాటంగా మాట్లాడిన దాఖలాలు లేవు. రెండో రోజు పార్టీ కీలక కార్యకర్తలు బహుశా ఎంపిక చేసిన వారికి అవకాశం దక్కుతుంది, వారికి అధిష్టానం నుండే ముందే హెచ్చరికలు జారీ చేస్తే ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు. మూడో రోజు బహిరంగ సభ ఉంటుంది. పవన్ తన శైలిలో మాట్లాడతారు. ఎలా మాట్లాడినా కూడా జనం అర్థం చేసుకునేలా చేసుకుంటారు. అక్కడ తెలిసిపోతుంది పవన్పై ఎలా ఉండబోతుంది అన్నది. పవన్ మారారా, మారుతున్నారా, లేక మరో 3 ఏళ్ల పాటు ఇలాగే పయనించాలని పార్టీ జనాలకు మరోసారి హితబోధ చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.